ఐపీఎల్ 2024 కొత్త సీజన్ మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్లో పాల్గొనే అన్ని టీంలు ఇప్పటికే గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ప్రాక్టీస్ షురూ చేశాయి. అయితే ఐపీఎల్ గురించి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై తనకున్న అమితమైన అభిమానాన్ని వ్యక్తం చేసిన కింగ్ కోహ్లీ ఈ టీ20 టోర్నమెంట్ విజయానికి ఆటగాళ్లు అభిమానుల మధ్య ఏర్పడిన బలమైన కనెక్షన్ కారణమని పేర్కొన్నాడు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో జరుగుతోన్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. మార్చ్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్తో మళ్లీ గ్రౌండ్లోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే నేను ఐపీఎల్ను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మీరు పంచుకునే స్నేహం, మీరు చాలా మంది కొత్త ఆటగాళ్లతో కలిసి ఆడతారు. మీ సొంత దేశానికి చెందిన మీరు తరచుగా చూడని చాలా మంది ఆటగాళ్లతో మీరు 1-2 రోజుల తేడాతో కలుసుకుంటూ ఉంటారు అని కోహ్లీ చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఐపీఎల్ను అంతగా ఇష్టపడడానికి ఒక కారణం ఉందని, ఆటగాళ్లకు అభిమానులకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని కోహ్లీ తెలిపాడు. ఐసీసీ నిర్వహించే టోర్నీలతో పాటు వివిధ క్రికెట్ టోర్నమెంట్లలో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్ల మధ్య పరిమిత సంబంధాలను కోహ్లీ నొక్కి చెప్పాడు. మీరు అన్ని టోర్నమెంట్స్లో ఒక జట్టు వర్సెస్ మరో జట్టు ఆడతారు. ఐసీసీ టోర్నమెంట్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని, కానీ ఐసీసీ టోర్నమెంట్లలో కూడా ఇతర ఆటగాళ్లతో ఎక్కువగా మాట్లాడలేరని, ఇతర జట్టును పెద్దగా చూడరని చెప్పాడు. కానీ ఐపీఎల్లో ప్రతి 2-3 రోజు ప్రతి జట్టును కలుస్తారని, అదే ఐపీఎల్ బ్యూటీ అని పేర్కొన్నాడు. వేరే జట్టుతో వేరే నగరంలో వేర్వేరు పరిస్థితుల్లో ఆడతారని, టోర్నమెంట్లోని వివిధ దశల్లో ప్రతి ఒక్కరిలో ఒక్కో రకమైన సంకల్పం ఉంటుందని, అలాంటి అద్భుత క్షణాలను సృష్టిస్తున్నారని కింగ్ కోహ్లీ చెప్పాడు.